Andarki Namaskaram. I presume you and your family members are well and good in these days. Herewith, I am sending thoughts of health and peace sincerely to all of you and your loved ones. Welcome to my favorite project of Eastern Province of Hyderabad, Indukuri Lakeshore, the premium destination villas by Indukuri Life Spaces. Just 6 kilometers from Indu Aranya Villas and 4 kilometers from Outer Ring Road exit number 10, Taramatipet. You will really experience the ultimate in modern living. Coming to the layout detailing, Indukuri Lakeshore project is one of a kind, truly unique in 3 attributes. Aventante 5 open space regions, 2 clubhouses and lake views. You can observe almost rectangular 20-acre layout. ఈ లేఅవుట్లో టోటల్ 170 విల్లాస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆల్ ఇంటర్నల్ రోడ్స్ ఆర్ 40 feet. ఇక్కడ ఫస్ట్ అట్రిబ్యూట్ ఎలాబరేట్ చేయాలి. అదేంటంటే మోస్ట్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ఆల్ ద క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ అండ్ అమ్యూనిటీస్ ఒకే చోట లొకేట్ చేస్తారు, ఎయిదర్ ఫ్రంట్, బ్యాక్ ఆర్ సెంటర్. బట్ ఈ ప్రాజెక్ట్లో వైల్ మెయింటైనింగ్ ద బిగ్ ఏరియా యాజ్ సెంట్రల్ పార్క్, all other important amenities are scattered throughout the layout to cater different individual interests of different age groups. For the same time, second attribute వచ్చేసి ఈ ప్రాజెక్ట్ లో 2 క్లబ్ హౌసెస్ ప్లాన్ చేస్తున్నారు. ఒకటి సెలబ్రేషన్ క్లబ్ హౌస్, మరొకటి లేక్ క్లబ్ హౌస్. ఈ లేక్ క్లబ్ హౌస్ నుంచే థర్డ్ అట్రిబ్యూట్ లేక్ వ్యూస్ చూడడానికి ఫెసిలిటేట్ చేశారు. ఈ లేఅవుట్ లో మెజారిటీ ఆఫ్ విల్లా సైజెస్ ఆర్ 300 yards with a construction area of 3936 square feet having G+2 structure. ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసే విల్లాస్ అన్ని ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్. ఈ ప్రాజెక్ట్ లో ఆల్ ఈస్ట్ ఫేసింగ్ విల్లాస్ హ్యావ్ 2 types of elevations and west facing villas have single elevation. ఈ ప్రాజెక్ట్ రేరా నంబర్ వచ్చేసి P02400002738. మీరు ఈ ప్రాజెక్ట్ యొక్క ఫర్దర్ ఇన్ఫర్మేషన్ టిఎస్ రెరా వెబ్సైట్కి వెళ్ళి ఈ రెరా నంబర్తో సెర్చ్ చేయొచ్చు. ఇక ఈస్టర్న్ ప్రావిన్స్లో లొకేషన్ విషయానికి వస్తే 15 years బ్యాక్ హిందూ అరణ్య ల్యాండ్మార్క్ లేనప్పుడు మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ నాగోల్ క్రాస్ రోడ్స్ని రెఫరెన్స్ పాయింట్గా తీసుకునేవారు. కానీ నౌఎడేస్ హిందూ అరణ్య ప్రాజెక్ట్ ఒక రెఫరెన్స్ పాయింట్గా కన్సిడర్ చేయబడుతోంది. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 6 kilometers డిస్టెన్స్లో ఇందుకూరి లేక్ షోర్ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ యొక్క బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే కనెక్టివిటీ ఫ్రమ్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ సిటీ. ఫ్రమ్ నాగోల్ క్రాస్ రోడ్స్ 9 kilometers డిస్టెన్స్లో, ఫ్రమ్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 10 తారామతిపేట్ నుంచి 4 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ పసుమాముల విలేజ్ కిందికి వస్తుంది. పసుమాముల విలేజ్ యొక్క ఆల్మోస్ట్ 95 acre న్యాచురల్ లేక్ దగ్గరలో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ని 2 aspects తో కన్సిడర్ చేయొచ్చు. ఒకటి ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఫ్యూచర్, రెండవది యాజ్ ఎ డెస్టినేషన్ హోమ్ ఫర్ స్టేయింగ్. When it comes to investment for future, current IT hubs of Pocharam and Madaram, most importantly government Lookist policy, will support future appreciation. When it comes to staying, this is the ultimate location for both peace of mind and for modern living with all thoughtfully given facilities. Now, I will explain first of 5 open space regions. This is the grand entry from road to the project. Here, Moonlight Park and amphitheater ఉంటాయి. So, ఈ ఓపెన్ స్పేస్ రీజియన్ మెయిన్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్కి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ ఎవరైనా క్యాబ్స్ బుక్ చేసుకుంటే వెయిటింగ్ లాంజ్ అండ్ సీటింగ్ ఏరియా ఉంటాయి. వీటితో పాటు డిజైన్ చేసిన స్టెప్ డౌన్ ల్యాండ్స్కేప్ టు సిట్ అండ్ వాచ్ మూవీస్ ఇన్ ఓపెన్ థియేటర్ అండ్ ఫుడ్ కోర్ట్ ఫర్ స్మాల్ పార్టీస్, ఫైర్ ప్లేస్ అండ్ sunken all are designed to give maximum visual feast to spend time both day and night at their convenience. Now, this is the second open space region designed for high spirited individuals, the tennis court. ఇక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండ్ మెజర్మెంట్స్ ఉన్న టెన్నిస్ కోర్ట్ డిజైన్ చేశారు. అలాగే టు వార్మ్ అప్ బిఫోర్ ప్లే and to do outside exercises,
ఓపెన్ జిమ్ విత్ వెదర్ ప్రూఫ్ జిమ్ ఎక్విప్మెంట్ ప్లాన్ చేశారు. నౌ కమింగ్ టు ద సెంట్రల్ పార్క్, ద థర్డ్ బిగ్ ఓపెన్ స్పేస్ రీజియన్ ఈజ్ విత్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్, kids play areas, walking and jogging track and seating plazas. This is the central park of the project with almost 1 acre area. Now coming to the fourth open space region of the project, this is named as the village theme. ఇక్కడ న్యాచురల్ గా మర్రి చెట్టు, బావి ఉన్నాయి. వాటిని అలాగే ఉంచి ఓపెన్ స్పేస్ డిజైన్ చేశారు. ఇక్కడ విలేజ్ ఫీల్ కోసం రచ్చబండ ఫర్ స్మాల్ గ్యాదరింగ్స్ అండ్ few landscapes for మెహందీ టైప్ పార్టీస్ ప్లాన్ చేశారు. కమింగ్ టు ద ఫిఫ్త్ ఓపెన్ స్పేస్ రీజియన్ ఆఫ్ ద ప్రాజెక్ట్, కంప్లీట్ గా జపనీస్ స్టైల్లో జెన్ గార్డెన్ అని పీస్ఫుల్ గా యోగా అండ్ మెడిటేషన్ చేసుకోవడానికి ఇక్కడ ప్లాన్ చేశారు. కమింగ్ టు ద క్లబ్ హౌసెస్, దిస్ ఇస్ ద లేక్ క్లబ్ హౌస్ డిజైన్డ్ విత్ జిమ్, స్విమ్మింగ్ పూల్, యోగా రూమ్, ఇండోర్ గేమ్స్ ఫర్ లేక్ వ్యూస్, రూఫ్ టాప్ డెక్, బార్బెక్, గెస్ట్ సూట్స్ అండ్ బిజినెస్ సెంటర్ డిజైన్ చేశారు. దిస్ ఈస్ ద సెలబ్రేషన్ క్లబ్ హౌస్ ఫర్ ఇండోర్ గేమ్స్ అండ్ అసోసియేషన్ ఆఫీస్ వర్క్స్ డిజైన్డ్. ఈ స్లైడ్లో ఉన్న పిక్ ని ఆర్కిటెక్చర్ అవగాహన ఉన్న వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. దిస్ ఈస్ FLW, ఫ్రాంక్ లాయిడ్ రైట్, ఫాలింగ్ వాటర్. ఒక క్లయింట్ ఈ ఆర్కిటెక్ట్ ని తనకు ఒక మంచి పీస్ఫుల్ హోమ్ ని డిజైన్ చేయమని అడిగాడట. లొకేషన్ చూసిన ఈ ఆర్కిటెక్ట్ ఈ స్ట్రక్చర్ స్కెచ్ చేసి చూపించాడట. అప్పుడు ఆ క్లయింట్, అదేంటి, నేను నేచర్ కి దగ్గరగా ఉండాలని ఈ వాటర్ ఫాల్ వ్యూ కోసం నిన్ను అడిగాను, కానీ నువ్వు కంప్లీట్ గా వాటర్ ఫాల్ మీదుగా డిజైన్ చేశావు అన్నాడట. అప్పుడు ఆ ఆర్కిటెక్ట్ ఇలా చెప్పాడట, ఈ ప్లేస్ లో కాకుండా ఇక్కడ వేరే ఏ ప్లేస్ లో అయినా ఈ బిల్డింగ్ డిజైన్ చేస్తే వాటర్ ఫాల్ ఒక వాల్ పెయింటింగ్ లాగా మాత్రమే ఉంటుంది. ఇక్కడ యూ కెన్ ఎంజాయ్ బోత్ నేచర్ అండ్ వాటర్ ఫాల్ సౌండ్స్ అని చెప్పాడట. ద నెక్స్ట్ ఈజ్ హిస్టరీ. ఇన్ఫాక్ట్ ఈ రోజుకి కూడా ఇట్స్ ఏ టైమ్లెస్ డిజైన్ ఇన్ అమెరికన్ ఆర్కిటెక్చర్. ఈయన ఫిలాసఫీ వచ్చేసి ఆర్గానిక్ ఆర్కిటెక్చర్. ద గ్లోరీ ఆఫ్ న్యాచురల్ సరౌండింగ్ ఈజ్ బ్రాట్ ఇన్ యాజ్ పార్ట్ ఆఫ్ ద డైలీ లైఫ్. ఈ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే, మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ ఇందుకూరి లేక్ షోర్ ప్రాజెక్ట్ ని ఇక్కడ లేక్ ఉంది కదా అని డౌట్ఫుల్ గా అడుగుతూ ఉంటారు. కానీ దే కెన్ అబ్జర్వ్ ద సరౌండింగ్ న్యాచురల్ లేక్ అండ్ సెరీన్ అట్మాస్ఫియర్ టు లివ్ పీస్ఫుల్ లైఫ్ వెరీ క్లోజ్ విత్ నేచర్. సో ఈ విల్లాస్ అన్నీ కూడా డిజైన్డ్ విత్ హార్డ్ సౌల్ సర్చింగ్ అండ్ క్రియేటివిటీ. ఒక డెస్టినేషన్ హోమ్లో ఎలాంటి డీటెయిలింగ్ ప్లాన్ చేస్తారో అవన్నీ కూడా వెల్ ప్లాన్డ్ టు ఎగ్జిక్యూట్ విత్ గ్రేట్ విగర్. టు ఫీల్ ద డీటెయిలింగ్ అండ్ ద ఆరా ఆఫ్ రాయల్టీ మీరు సేల్స్ ఆఫీస్ని విజిట్ చేస్తే అర్థమవుతుంది. ఈ లొకేషన్లో డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్స్ యొక్క ఆఫీసెస్లో ద బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ ప్రజెంటేషన్లో ఉన్న విల్లాస్ గురించి పూర్తి వివరాల కోసం నాకు డైరెక్ట్గా కాల్ చేయండి. మై కాంటాక్ట్ నంబర్ ఈజ్ 9982111892. I will arrange a productive meeting with the concerned head and director of the company to discuss further matters of pricing, payment schedule and availability. Finally, ఈ ప్రాజెక్ట్ ఫౌంటైన్ హెడ్ గ్రూప్ వారు డిజైన్ చేశారు. వారి క్రెడెన్షియల్స్ గురించి మీరు ఇక్కడ మెన్షన్ చేసిన వెబ్సైట్లో చూడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ కైండ్లీ ఫర్ వాచింగ్. అందరికీ నమస్కారం.